మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ప్రమాదాన్ని కలిగించేటువంటి కొన్ని అంశాలు, కొన్ని వస్తువుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మన పిల్లల్ని మనం సంరక్షించుకోవడం అన్నది చాలా కీలకమైనటువంటి బాధ్యత మనకి. ముఖ్యంగా చిన్నపిల్లలు, అందులోనూ 2.5-3 సంవత్సరాల లోపు పిల్లలకి అనేకమైనటువంటి ప్రమాదాలు కలిగించేటువంటి అంశాలు ఏవైతే మన ఇళ్ళల్లో ఉన్నాయో, ద డేంజరస్ థింగ్స్ టు కిడ్స్ ఇన్ అవర్ హోమ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. వాటి మీద మనకి ఫస్ట్ పెద్దవాళ్ళుగా మనకు కొన్ని అవేర్నెస్ అనేది ఉండాలి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం ముందుగా చేద్దాం. పిల్లలకి ప్రమాదం కలిగించేటువంటి అంశాలను కనుక చూసుకున్నట్లయితే, ఫైరీ ఐటమ్స్ అండ్ ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం జాగ్రత్తగా పిల్లలకి దూరంగా ఉంచాలి. ఎందుకు అంటే దానివల్ల పిల్లల తాలూకా బాడీ అన్నది చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. సో పిల్లల బాడీ కనుక బర్న్ అయితే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో అగ్నికారక పదార్థాలన్నింటినీ కూడా పిల్లలకి కాస్త దూరంగా ఉంచండి. ఒక్కొక్కసారి ఆ వేడి పిల్లల తాలూకా కంటికి తగిలినా సరే చాలా ఇబ్బంది వస్తుంది. ఒక్కొక్కసారి చూపు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. రెండో విషయాన్ని కనుక వచ్చినట్లయితే మంచము, అదేవిధంగా మెట్లు. సాధారణంగా మెట్ల మీద నుండి కానీ మంచం మీద నుండి కానీ పిల్లలు చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంటారు, చాలా తొందరగా పడిపోతూ ఉంటారు, ఈజీగా పడిపోతూ ఉంటారు. దానివల్ల జరిగే ప్రమాదాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అందుకేంటంటే వాటిపై ఉన్నప్పుడు మాత్రం పిల్లల్ని మనం పూర్తిగా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో అది. రెండోది ఏంటంటే నెక్స్ట్ పదునైన వస్తువులు, కత్తిపేట, సూదులు, బ్లేడు, మొబైల్ తాలూకా లేజర్ రిలేటెడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి అత్యంత ప్రమాదం కలిగిస్తాయి. మనకు గనక ఏదైనా గార్డెన్ కానీ పొలం కానీ ఉంటే వాటికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. అంటే గుణపం అని, బొరుగు అని, ఇలా కొన్ని ఉంటాయి. సో ఇవి కూడా పిల్లలకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ వస్తువుల నుండి పిల్లల్ని పూర్తిగా దూరంగా ఉంచాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది. సో తర్వాత విషయానికి వచ్చినట్లయితే కెమికల్ వస్తువులు, ఫినాయిల్, కిరసనాయిలు, హార్పిక్లు, నెక్స్ట్ మస్కిటోకి సంబంధించిన ఆల్అవుట్స్ కానివ్వండి, లేకపోతే హిట్లు కానివ్వండి, పెస్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి కానివ్వండి, లైజోల్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా కెమికల్ రిలేటెడ్ వస్తువులు. వీటిని పిల్లలు తెలియకుండా తాగేసే ప్రమాదం ఉంది. వీటిని కళ్ళలో గట్రా పోసుకునేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకే ఏంటంటే వీటిని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా పిల్లలకి అందకుండా జాగ్రత్త పరచాల్సిన బాధ్యత పెద్దవాళ్ళు. సో పిల్లలు వీటి జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళు. మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా ఈలోగా వాళ్ళు చేయాల్సిన ఘనకార్యం అంతా చేసేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి వాటర్ టబ్స్, ముఖ్యంగా 2 సంవత్సరాల లోపు పిల్లలకి చాలా ప్రమాదం. వాటర్ టబ్స్ కానివ్వండి, లేకపోతే బకెట్లు కానివ్వండి. జనరల్గా పిల్లల్లో చాలామంది నీటితో ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారు, నీటిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వాళ్ళు తెలియకుండానే ఆడేటప్పుడు మనం వాళ్ళ హైట్కి లేదా వాళ్ళకున్న బాడీ స్ట్రక్చర్కి మించిన వాటర్ అక్కడ ఉండేటప్పుడు దాని మీద పడిపోయి ఊహించని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.
సో ఇప్పుడు కూడా మనం లేనకుండా పిల్లల్ని వాటరీ ఐటమ్స్ దగ్గర మాత్రం ఉంచకూడదు. సో ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అది నెక్స్ట్ మన అందరికీ తెలియని ఒక చిన్న విషయం ఏంటంటే టాల్కమ్ పౌడర్స్. ఈ టాల్కమ్ పౌడర్ వల్ల చాలామంది పిల్లలకి ఫోర్హెడ్ నుండి ఫుట్ వరకు టాల్కమ్ పౌడర్ రాసేస్తారు. ఒకవేళ పిల్లలకి ఏదైనా పౌడర్ రాయాలి అనుకుంటే ఒక్కసారి పీడియాట్రిక్ అడ్వైస్ తీసుకొని రాయండి. వాళ్ళు ఏదైనా రిఫర్ చేస్తే ఆ పౌడర్ని కొనుక్కొని రాయండి. కానీ జనరల్గా ఉండే టాల్కమ్ పౌడర్స్ కనుక పిల్లలకి ఊరిక పైనుండి కింద దాకా ఫుల్ మెత్తేస్తాం మనం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఐకి, స్కిన్కి, లంగ్కి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. సో టాల్కమ్ పౌడర్ అనేది జనరల్గా ఇంట్లో ఎవరు కూడా వాడకూడని పదార్థం. చాలామందికి తెలియదు ఈ విషయం. సో మనం చాలా అందంగా కనబడాలని తెగ రాసేస్తాం. సో ఈ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అవసరం ఉండి రాయాల్సిన వస్తే వాళ్ళకి నెసరీ అయితే డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు. లేదు మీరు రాయాలి అనుకుంటే పీడియాట్రిషియన్ తాలూకా హెల్ప్ తీసుకోండి, వాళ్ళ అడ్వైస్ తీసుకొని అప్పుడు రాయండి తప్ప. కానీ ఊరికనే మాత్రం ఈ టాల్కమ్ పౌడర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఈ నాసల్ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, నాసల్ ద్వారా ఈ లంగ్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లలు వేయడానికి చాలా వరకు ఇది కూడా ఒక కారణం అని వైద్య అధ్యయనాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. సో ఈ టాల్కమ్ పౌడర్. నెక్స్ట్ 4 అన్క్లీన్. నేల అన్నది క్లీన్గా లేకపోవటం వల్ల పిల్లలు ఎప్పుడు నేల మీద ఎక్కువ ఆడుతూ ఉంటారు కాబట్టి వాటి చేతులు మళ్ళీ నోట్లో పెట్టేసుకోవడం, కింద పడిపోయిన నోట్లో పెట్టుకోవడం, ఇలాంటి ఇమ్మెచ్యూర్ వర్క్స్ అన్నది వాళ్ళు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఫ్లోర్ అన్నది ఎప్పుడూ కూడా పిల్లలు ఉన్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు లేదా డైలీ 2 times ఖచ్చితంగా క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. అలా చేయకపోతే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ పెరిగి వాళ్ళ బాడీలు వ్యాధిగ్రస్తం అయ్యి మన సొమ్ములు డాక్టర్ పాలవుతాయి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తర్వాత విషయానికి వచ్చేసరికి టాయ్స్. సో ఇక్కడ మీకు పిల్లలు అనేసరికి వాళ్ళ ఇళ్ళలో సాధారణంగా బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలకు కానీ లేదా బొమ్మలకు సంబంధించిన పాటలు కానీ చిన్న ఉన్నాయనుకోండి, అంటే ముక్కు, చెవి, నోట్లోకి దూరేటువంటి సైజుల్లో గనక లేకుండా చూసుకోండి. అలా గనక ఉంటే తెలియకుండానే వాళ్ళ ముక్కుల్లోని, చెవుల్లోని లేదా మింగీయటం ఇలాంటివి పనులు చేస్తారు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడండి. అవకాశం ఉన్నంత వరకు కొంచెం పెద్ద సైజు ఉండేటువంటి బొమ్మలను మాత్రమే ప్రిఫర్ చేయండి. వాటి తాలూకు ఊడిన పార్ట్స్ కానీ ఇలాంటివి ఏవైనా కనుక ఊడితే ఇమ్మీడియట్గా వాటిని మీరు బయటపడేయండి. లేకపోతే మనం కన్ను తిప్పేలోపు అది నోట్లోకి వెళ్ళిపోతుంది, లేదా చెవుల్లో పెట్టేస్తాం, ముక్కులో పెట్టేస్తాం. ఇలా కనుక ఏదైనా జరిగితే మాత్రం వెంటనే వైద్య సాయం తీసుకోండి. సొంత ప్రయత్నాలు కనుక చేస్తే అవి మరింత లోపలికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా వైద్య సాయం తీసుకోండి. ఓకే, ఇక తర్వాత విషయానికి వస్తే మాసిపోయినటువంటి క్లాతులు, బెడ్షీట్స్, నెక్స్ట్ ఈ తలగడ గలేపులు, ఇవి మాత్రం పిల్లలు ఉండేటప్పుడు ఇప్పటికప్పుడు మీరు క్లీన్ చేస్తూ ఉండండి. అలా చేయటం వల్ల, అలా చేయకపోతే చాలా నష్టం ఉంది. ఎందుకంటే దానివల్ల స్కిన్ కానివ్వండి, లంగ్ కానివ్వండి పిల్లలకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు పడుకునేటువంటి బెడ్షీట్ కానివ్వండి, తలగడ గలేపులు కానివ్వండి, వాళ్ళ దుప్పట్లు, వాళ్ళకి కప్పే వస్తువులు, నెక్స్ట్ వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు. ఎందుకంటే సాధారణంగా చిన్నపిల్లలు మీకు క్లాత్స్ మీదే వాళ్ళ యూరినరేషన్ జరిగిపోద్ది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పటికప్పుడు వాటిని మీరు వాష్ చేసి బాగా ఎండలో ఆరేసి లేదా బాగా ఐరన్ చేసి వాటిని మాత్రం పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటే పిల్లల తాలూకా స్కిన్ కానివ్వండి, వాళ్ళ తాలూకా హెల్త్ కానివ్వండి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్. పిల్లలు ఎలక్ట్రికల్ వస్తువులకు దూరంగా ఉండేలా చూసుకోండి. ప్లగ్గుల్లో వేలు పెట్టడం, నెక్స్ట్ ఆల్రెడీ ఏదైనా వైరు వెళ్తూ ఉంటే దాన్ని నోట్లో పెట్టి కొరకడం, ఇలాంటివి చేయటం వల్ల ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటివి జరిగే ఛాన్స్ ప్రతి ఇళ్లలో చాలా తక్కువ పర్సంటేజ్, కానీ లేదు అని మాత్రం చెప్పలేం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రిన్సెస్లోకి పిల్లల్ని అవకాశం ఉన్నంత వరకు దూరంగా ఉంచండి. అదేవిధంగా సరిగ్గా ఉడకని పదార్థాలు కానివ్వండి,
నెక్స్ట్ మెత్తగా లేని గట్టిగా ఉండేటువంటి పదార్థాలు కానీ పిల్లలకి ఇస్తే దానివల్ల వాళ్ళు తినేటప్పుడు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది, అంటే మింగేటప్పుడు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అటువంటి ప్రమాదాలు ఒక్కోసారి మనం ఊహించిన ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో చక్కగా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ కాస్త ఎదిగిన పిల్లలు, అంటే మన ఇంట్లో ఒక 5-6 సంవత్సరాల పిల్లలు ఉంటే వాళ్ళకి పూర్తిగా చిన్నపిల్లల్ని అప్పచెప్పడం కూడా చాలా ప్రమాదం. ఎందుకు అంటే 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలకి 1.5-2 సంవత్సరాల పిల్లల్ని ఆడించడం కొంతవరకు తెలుస్తుంది తప్ప కానీ పూర్తిగా హ్యాండిల్ చేయలేరు. దానివల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మనం ఎవరిని అనలేం, ఆ వయసు వాళ్ళని అనలేము, చిన్నపిల్లల్ని మనం అనలేము. సో ఇలాంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి కుటుంబంలో పెద్ద పెద్ద గొడవలే కుటుంబాలు విడిపోయే పరిస్థితులు వచ్చాయి, మీకు తెలిసే విషయం. కాబట్టి కాస్త ఎదిగిన పిల్లల్ని మాత్రం పిల్లలకి పూర్తిగా చిన్నపిల్లల్ని అప్పచెప్పద్దు. అలా అప్పచెప్పడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో వాళ్ళు కాస్త చూసుకోమని చెప్పండి, కానీ మీరు ఒక కన్నేసి ఉంచాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైనటువంటి చిన్నపిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి విషయం స్క్రీన్ టైం. మొబైల్స్, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, టీవీలు, పూర్తిగా దానికి పిల్లలు అంకితమయ్యేటువంటి తరం వచ్చేసింది. దీని నుండి కనుక మీరు పిల్లల్ని కనుక ఇన్ టైంలో కనుక మీరు వీటిని కట్ చేయకపోతే భవిష్యత్తు చాలా ప్రమాదంలో చిక్కుంటుంది. సో మొబైల్ అవి అలా తల ఉంచి అలా చూడడం వల్ల తెలియకుండానే మన తల తాలూకా బరువు డౌన్వర్డ్స్ అయిపోతుంది. దానివల్ల అనేకమైనటువంటి బ్రెయిన్కి సంబంధించి, స్పైన్కి సంబంధించి అనేకమైనటువంటి ఇష్యూస్ వస్తాయి. సో అప్కమింగ్ ఒక 25-30 ఇయర్స్ తర్వాత బాడీ స్ట్రక్చర్కి సంబంధించి చాలా కంప్లైంట్స్ నోటీస్ అవుతాయి. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి తరం ఈ మొబైల్ వాటికి ఎడిక్ట్ అయిపోవడం. ఈ స్క్రీన్ టైంని కనుక మీరు కట్ చేయకపోతే పిల్లల్లో మాటలు రావడం కూడా కష్టం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లలతో స్పెండ్ చేసే అవకాశం కొంచెం కష్టంగా ఉందని వాళ్ళ మూడ్ని మీరు డైవర్ట్ చేయడానికి కనుక వీటిని మీరు వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మీ జీవితంలో ఊహించిన ప్రమాదాలు జరుగుతాయి. సో స్క్రీన్ టైంని మాత్రం ఖచ్చితంగా పిల్లలకి మీరు మ్యాక్సిమం తగ్గించాలి. మీరే మాట్లాడాలి, మీరే వాళ్ళతో స్పెండ్ చేయాలి, మీరే వాళ్ళతో ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరే వాళ్ళతో ఆడాలి. సో యూట్యూబ్లో ఏదో ఒక గేమ్ ఓపెన్ చేసి ఆ గేమ్ ఏవో కార్టూన్స్ ఆడుతూ ఉంటే దాన్ని పిల్లలకి ఇస్తే పిల్లల హెల్త్లు బాగోవు. దానివల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతాయి. సో ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ స్క్రీన్ టైమ్ ఈజ్ ద మోస్ట్లీ మేజర్ డేంజరస్ థింగ్ ఇన్ అవర్ హోమ్ టు కిడ్స్ అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.